వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రేఖ. టాలీవుడ్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్గా మారింది. ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వారి మధ్య గొడవలు రావడంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూలుకు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, ఇతర బౌన్సర్లు మనోజ్పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. అనంతరం ఆయన తన భార్య మౌనికతో కలిసి బంజారా హిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవల విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. అయితే అటు మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. మంచు విష్ణు, మంచు లక్ష్మి తాజాగా ఈ ఘటనపై స్పందించినట్లు తెలుస్తుంది. ఇక మనోజ్ మెడికల్ రిపోర్ట్లో విస్తుపోయే నిజాలను డాక్టర్లు వెల్లడించారు. అసలు ఆ రిపోర్ట్లో ఏముందో ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. జల్పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. సోమవారం పోటాపోటీగా బౌన్సర్లు చేరుకుంటున్నారు. మంచు విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా పోటీగా 30 మంది బౌన్సర్లను మంచు మనోజ్ తెప్పించారని ప్రచారం జరుగుతోంది. మనోజ్ తరపు బౌన్సర్లను లోపల సెక్యూరిటీ అనుమతించలేదని సమాచారం. ఈ విషయంపై మంచు విష్ణు మనిషి విజయ్ అనే వ్యక్తి మనోజ్ను కలిసి అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్ హార్డ్ డిస్క్ను తీసుకెళ్లడం కలకలం రేపుతోంది. ఇక దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఆయన కాసేపట్లో మనోజ్ను కలిసే అవకాశాలున్నాయని ఉదయం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. జల్పల్లిలోని ఇంటికి వచ్చాక పెద్ద ఎత్తున గొడవ జరిగే అవకాశం ఉందని అంటున్నారు. మరొక వైపు ముంబై నుంచి మంచు లక్ష్మి వచ్చినట్లు సమాచారం. మంచు మనోజ్ ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్కు ఎమ్మెల్సీ పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో ఆసుపత్రి వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు రిపోర్ట్లో పేర్కొన్నారు. మంచు మనోజ్ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్ అయినట్లు కూడా గుర్తించారు. జల్పల్లిలోని ఫామ్ హౌస్లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్పై దాడి చేసినట్లు మెడికల్ రిపోర్ట్లో వైద్యులు పేర్కొన్నారు. వెన్నెముక్కపై దాడి జరిగినట్లు గుర్తించారు. కేవలం ఆస్తి పంపకాల విషయంలోనే ఇంత గొడవలు జరిగే అవకాశాలున్నాయని తెలుస్తుంది. అందుకే బౌన్సర్లు పెట్టినట్టు తెలుస్తుంది. అసలు విష్ణు వస్తే ఏం మాట్లాడతారు? విష్ణు కావాలనే మనోజ్తో గొడవలు పెట్టుకున్నాడా? ఆస్తి విషయాల్లో గొడవలు రావడం ఏంటి? మంచు లక్ష్మి ఎందుకు మౌనంగా వెళ్ళిపోయింది? ఇలాంటి ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. మరి అసలు ఏంటో క్లారిటీ రావాలంటే విష్ణు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S4 మీడియా.